Good evening, Andy. Very good evening. So, thank you, Shivaru. So, myself, Kavita Srinivas Reddy, Andy. So, నేను బిఫోర్ ఇండస్ట్రీగా రీటైల్ సెక్టార్లో మేనేజర్ వర్క్ చేసినాను రిలయన్స్. సో, ఇండస్ట్రీగా ఆపర్చునిటీ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, సో ఆల్రెడీ అంటే నేను మా హస్బెండ్ ఇద్దరు. సో, మా హస్బెండ్ ఆడిటర్ సేమ్ కంపెనీలో రిలయన్స్లోనే. సో, నేను ఒక మేనేజర్గా చేసిన 8 years. సో, ఈ ఆపర్చునిటీ తీసుకునే బిఫోర్ ఏంటి అంటే నా మైండ్ సెట్, నా ఆలోచన ఏంటి అంటే నా ఫ్యామిలీ, సో నా జాబ్, అది తప్ప నేను వేరే థర్డ్ పర్సన్ గురించి ఆలోచించే టైం లేదు, సిచ్యుయేషన్ లేదు. అలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నా నేను. సో మనీ మాత్రం అంటే హైదరాబాద్ ఉండడానికి నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు మనీ వస్తుంది. సో మేము ఇద్దరు జాబ్ చేస్తున్నాం కాబట్టి. కానీ సో ఎప్పుడు ఏదో ఒక పెయిన్ ఉంటుంది కదా. మిడిల్ క్లాస్ లైఫ్ అన్నప్పుడు కొంచెం మంచి బెటర్ లైఫ్ ఉన్న వాళ్ళని చూసినప్పుడు కొన్నిసార్లు నాకు కూడా పెయిన్ అనిపించింది. చిన్నప్పటి నుంచి అందరికి ఉంటుంది అది. సో నా మైండ్ లో కూడా ఉంది. సో నేను సంపాదించండి, మేము ఇద్దరు కష్టపడి సంపాదించే డబ్బులతో ప్రజెంట్ మేము కొంచెం వరకు బెటర్ గానే ఉండొచ్చు. కానీ సో మా నెక్స్ట్ జనరేషన్స్, మా పిల్లల ఫ్యూచర్ ఏంటి. సో నేను అది ఆలోచించినప్పుడు సో ఇనిషియల్ గా అంటే బిఫోర్ ఇండస్ట్రీగా రీటైల్ సెక్టర్ తప్ప నాకేం తెలియదు. ఎందుకంటే నేను చదువుకుంటూనే సో పార్ట్ టైమ్ లో జాబ్కి వెళ్ళి అదే జాబ్ లో నేను ఫుల్ టైమ్ కూడా కన్వర్ట్ అయ్యాను. సో ఇండస్ట్రీ బిఫోర్ నాకు ఏ విషయం తెలియదు అదర్ దాన్ రీటైల్ సెక్టర్, మా ఫ్యామిలీ. సో ఇండస్ట్రీ నాకు ఈ ఆపర్చునిటీ నా స్పాన్సర్ అయితే చంద్రశేఖర్ రెడ్డి గారు. సో ఈ ఆర్గనైజేషన్ లో ఉమెన్ గా సో మోర్ దాన్ 1.7 CR ఎర్న్ చేసిండు. సో తను ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వాల్యూ తెలియదు. ఎందుకంటే సో రిటైల్ తప్ప నాకు వేరే తెలియదు. అండ్ ఇనిషియల్ గా నేను బిలీవ్ కూడా చేయలేదు. ఎందుకంటే సో నేను ఇద్దరు చేసే జాబ్ లో మాకు వచ్చే డబ్బులతో బెటర్ గానే ఉన్నాం కదా. సో ఇలాంటి చాలా వస్తుంటాయి. సో మోర్ దాన్ ఏంటి అంటే మా హస్బెండ్ ఆల్రెడీ తను మా వదిన. సో మా సిస్టర్ లో కాబట్టి సో ఆయన ఏమన్నారంటే స్టార్టింగ్ ఆపర్చునిటీ ఇచ్చేటప్పుడే సో అక్కి ఇట్లాంటివి చాలా చెప్తుంది. సో మనం జాబ్ వదిలేసిపోతే మనం ఇబ్బంది పడతాం, వద్దు అని అన్నారు. సో ప్రోడక్ట్ పరంగా అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే ప్రోడక్ట్ చాలా బాగుంది. సో న్యూట్రిషన్ కాబట్టి కొంత అవగాహన ఉంది నాకు న్యూట్రిషన్ మీద. సో న్యూట్రిషన్ కాబట్టి సో ప్రోడక్ట్ బాగుంది. సో ఈ ప్రోడక్ట్ ని నేను ఇంట్లో యూజ్ చేయొచ్చు, అది నాకు క్లారిటీ వచ్చింది. అండ్ ప్రోడక్ట్ ఎప్పుడైతే యూజ్ చేసినానో నాకు ఒక బిలీఫ్ క్రియేట్ అయింది. సో ఇంత మంచి ప్రోడక్ట్ సో మనం షేర్ చేయడం వల్ల ఇక్కడ మనీ వస్తుంది అనేది నాకు తెలిసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ లో ఏంటంటే జాబ్ లో ఉన్నా కాబట్టి ఇందాక శర్మ సార్ చెప్పారు. సో సేల్స్ అనగానే సో వాళ్ళని అడగాల. సో అదొక ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక ఎంప్లాయీ నా మైండ్ సెట్ చెప్తున్నాను. ఒక ఎంప్లాయీగా సో నేను అంటే నాకు ఎవరికైనా చెప్పాలంటే నేను వెళ్ళి వాళ్ళని అడుక్కోవాలా, ఏమంటారు మేడం జాబ్ చేసుకుంటే ఇది చేస్తుంది సేల్ చేస్తుంది అనుకుంటారు. అదొక ఫీలింగ్ లో ఉన్నాను ఇనిషియల్ గా. కానీ నేను ఎప్పుడైతే అంటే నాకు బయట పెద్ద పరిచయాలు ఏం లేవు, నాకు తెలిసిన సర్కిల్లో క్లోజ్ సర్కిల్ ఒకరిద్దరికి నేను చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత సో వాళ్ళకి మంచి వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చినాయి ఈ ప్రోడక్ట్ తో. నా ఫ్యామిలీలో నేను ఎలా అయితే సాటిస్ఫై అయ్యాను. సో అట్లా నేను ఇనిషియల్ గా ప్రమోట్ చేసుకుంటూ సో ఫస్ట్ 6 months లో పెద్దగా నేను టైం పెట్టలేదు. ఎందుకు అని అంటే నేర్చుకోవడానికి టైం పెట్టిన. పార్ట్ టైం అనే చూస్ చేసుకున్నా, పార్ట్ టైం అనే చేసిన. సో ప్రోడక్ట్ ని షేర్ చేస్తూ వెళ్తున్న ప్రాసెస్ లో నాకు ప్రోడక్ట్ మీద ఒక బిలీఫ్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో దెన్ ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ మీద బిలీఫ్ ఎలా క్రియేట్ అయిందంటే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన నా స్పాన్సర్ అండ్ ఈ రోజు నా లైన్ ఆఫ్ అప్లైనర్ లో చాలా మంది మన ముందున్నారు. సో వాళ్ళు ప్రతిరోజు అంటే నేను ఎవ్రీడే టైం పెట్టలేదు. సో నాకు ఎప్పుడైతే వీకెండ్స్ నాకు టైం దొరికినప్పుడు మీటింగ్స్ ఇట్లానే అటెండ్ అయ్యాను వీక్లీ వన్స్. ఎందుకంటే జాబ్ లో ఉన్నా కాబట్టి ఫుల్ టైం పెట్టలేదు. సో అట్లా అటెండ్ అవుతున్న ప్రాసెస్ లో సో కొత్త విషయాలు చాలా నేర్చుకున్నా. అంటే మన లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే సో నేను చేసే జాబ్ సెట్ అవ్వదు. సో నాకున్న ప్రతి ఒక్క డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలి అంటే సో ఇది రైట్ ప్లాట్ఫామ్ అని అర్థం కావడానికి 1 year టైం పట్టింది. సో 1 year లో సో మా స్పాన్సర్ తను నన్ను తీసుకొచ్చినప్పుడు ఇనిషియల్ గా వీక్లీ 5,000 4,000 వచ్చేది. సో ఆఫ్టర్ 6 months వీక్లీ 10,000 20,000 వచ్చేసేది. అంటే మంత్లీ 6 1 lakh. ఒక ఉమెన్ ₹1,00,000 సంపాదిస్తుంది అన్నప్పుడు మన ఆలోచన ఎలా ఉంటది. సో నేను చేసే జాబ్ లో నాకు వచ్చేది 30,000. సో 30,000 నేను కంపేర్ చేసుకుని 6 నెలల్లో ఇంత వచ్చింది. అంటే నేను ఇక్కడ టైం పెడితే 100% నేను సక్సెస్ అవ్వచ్చు. సో అక్కడ నుంచి నాకు బిలీఫ్ క్రియేట్ అయిన తర్వాత సో నేను ఫస్ట్ మా హస్బెండ్ జాబ్ క్విట్ చేశారు. తను ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్వాల్వ్ అయిన తర్వాత నేను చెప్పినాను. సో నెక్స్ట్ 6 months వరకు అంటే నా మంత్లీ సాలరీ మనకు వీక్లీ వచ్చేంత వరకు నేను జాబ్ క్విట్ చేయను. ఎందుకంటే ఇద్దరం జాబ్ పని చేస్తే ఇంట్లో ఇబ్బంది అవుతుంది. సో అలా సో ఇనిషియల్ గా ఒక 1 year మేము ఇద్దరం కలిసి డెసిషన్ తీసుకోవడానికి టైం పట్టినా ఈ రోజు ఇండస్ట్రీ వాళ్ళు 100% చెప్తున్నా. నేను ప్రతి ఒక్కరు ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డిఫరెంట్ మీరున్న ప్రొఫెషన్ లో మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, మంచి ఎడ్యుకేటర్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఒక ఆపర్చునిటీ రైట్ ఆపర్చునిటీ మన దగ్గరకు వచ్చేంత వరకు మన ఎబిలిటీని ప్రూవ్ చేసుకోవడానికి మనకు అవకాశం దొరకదు. ఎందుకంటే చాలా మంది నా దగ్గర జాబ్ చేసే వాళ్ళు కూడా నాకంటే మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు నా దగ్గర జాబ్ చేసేవాళ్ళు స్టోర్ లో.
కానీ వాళ్ళకి ఆపర్చునిటీ లేక 8,000 10,000 కోసం జాబ్ చేసేవాళ్ళు. సో ఇక్కడ కూడా సో ఈ ఆపర్చునిటీ ద్వారా సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఈ రోజు నాకున్న ప్రతి ఒక్క డ్రీమ్ త్రూ ఇండస్ట్రీ ఫుల్ఫిల్ అవుతుందని నేను బిలీవ్ చేయడానికి ఈ ఆపర్చునిటీ నా దగ్గరికి రావడం. సో ఈ ఆపర్చునిటీ వచ్చింది, నేను బిలీవ్ చేశాను. ఈరోజు టుగెదర్ గా నేను మా హస్బెండ్ ఈ రోజు ఇండస్ట్రీ వాళ్ళ టైం కేటాయిస్తూ సో నా ఫ్యామిలీని హెల్దీగా ఉంచుకున్నాం ఈ ప్రొడక్ట్స్ తోని. సో ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎంజాయ్ చేసాం టుగెదర్ గా. అండ్ యాజ్ ఆఫ్ నో సో 80 lakhs త్రూ ఇండస్ట్రీ అని చేశాను. సో జాబ్ లో ఉన్నప్పుడు ఇయర్లీ నా ప్యాకేజ్ 4 lakhs ఇయర్లీ. కానీ ఈ రోజు ఇండస్ట్రీ వర్క్ సో ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడానికి నాకు ఒక రైట్ ప్లాట్ఫామ్ దొరికింది. సో నేను ఈ రోజు చెప్తున్న ఇనిషియల్ గానే నేను ఉన్నాను ఆ స్టేజ్ ఇప్పుడు. కానీ సో నా ప్రతి ఒక్క డ్రీమ్ త్రూ ఇండస్ట్రీ ఫుల్ఫిల్ అవుతుందని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నా. సో డెసిషన్ తీసుకోండి, మీరు ఏ ప్రొఫెషన్ నుంచి వచ్చినా సరే సో 100% మీరు టైం పెడితే ఇండస్ట్రీలో మీకు ఒక మంచి లైఫ్ ఇస్తుంది. సో బిలీవ్ చేసి సో సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.